ఏమండి నాకు ఒక 500 ఇవ్వండి, ఇంట్లోకి కిరాణా సామాన్ తీసుకొస్తా. ఇగో ఇవి తీసుకో, నేను పోతున్నా ఆఫీస్, మీకు లేట్ అవుతుంది. సరే అండి. ఎప్పుడు చూసినా ప్యాంట్ జేబులో డబ్బులు మర్చిపోతూనే ఉంటాడు. ఏమైందండి అంత టెన్షన్ పడుతున్నారు? ఏం చెప్పాలి, 2 నెలల నుండి ఇంటి రెంట్ కట్టలేదు. ఇంటి ఓనర్ కాల్ చేసి కోపడుతుండు. నా వర్క్ ఏమో సరిగా లేదు. 2 నెలల రెంటా? ఒక్క నిమిషం ఉండండి, తీసుకోండి. ఇవి ఇంటి ఓనర్కి కట్టేయండి, మిగిలిన డబ్బులు తర్వాత ఇస్తామని చెప్పండి. మరి నీ దగ్గర ఇన్ని డబ్బులు ఎక్కడే? నేను మీ దగ్గర ఇంటి ఖర్చుల కోసమని డబ్బులు తీసుకునేదాన్ని కదండి. ఖర్చులన్నీ పోను, మిగిలిన డబ్బులు దాచిపెట్టి ఉంచానండి. అవి ఇవే. ఆడవాళ్లను లక్ష్మీదేవితో పోలుస్తారు. నిన్ను చూస్తే అది నిజమనిపిస్తుంది. ఏమైనా ఇంకా రూములనే కూర్చున్నావు? మన ఇంట్లో రేపు పూజ ఉందని తెలుసు కదా, ఎక్కడ పని అక్కడనే ఉంది. నడు చేద్దాం. వస్తున్నత్తమ్మా, మీరు వెళ్ళండి. సరేనే. ఏంటి ఏమో దాచి పెడుతున్నావు, చూపియు. ఏం ట్యాబ్లెట్లే అవి? అది అత్తమ్మ, మన ఇంట్లో రేపు పూజ ఉంది కదా, నాకు పీరియడ్స్ టైం అవుతుంది, అందుకని నాకు పీరియడ్స్ రాకుండా ట్యాబ్లెట్ వేసుకుంటున్నా. నువ్వు ఆ ట్యాబ్లెట్లు వేసుకోవడం ఏం అవసరం లేదే. పూజ ఇప్పుడు కాకపోతే 15 రోజుల తర్వాత వేసుకుందాం. పీరియడ్స్ రాకుండా ఏ ట్యాబ్లెట్లు వేసుకోవద్దే, లేనిపోని రోగాలు తయారవుతాయి. ఏం కాదత్తమ్మా. నువ్వేం మాట్లాడకే, నేను అందరికీ ఫోన్ చేసి చెప్తా రేపు పూజకు రావద్దని. నువ్వు ఇక్కడనే కూర్చో, నేను పోయి చాయ్ పెట్టుకొని వస్తా, తాగుదు. సరేనా? అమ్మ, మా ఆయన ఈ యానివర్సరీకి 2 లక్షల నెక్లెస్ కొనిచ్చిండే. అవునాయే, చాలా సంతోషం. మంచిదే కదని. అమ్మ, వదిన ఎక్కడుంది? వదినతో మాట్లాడాలి. వదినది కూడా 2 రోజుల తర్వాత యానివర్సరీ ఉంది కదా. సరేనే, ఒక నిమిషం లైన్లో ఉండు, ఫోన్ స్పీకర్లో పెట్టి వదినకి ఇస్తా. పూర్ణ, నవ్య నీతో మాట్లాడుతుంది అట్లా. ఇగో. హలో నవ్య. వదిన, ఈ యానివర్సరీకి అన్నయ్య నీకేం గిఫ్ట్ ఇస్తుండు? అది నవ్య. అయ్యో, నీకేం గిఫ్ట్ కొనిస్తలేడా? సరే సరే, అమ్మకి ఈ ఫోన్. సరే. నవ్య, వదినతో గట్లనే నాయ మాట్లాడు, గవ్వన్నాడు కూడా ఏమవసరమే. నవ్య, నాకు తెలుసు నీ భర్త మంచిగానే సంపాదిస్తాడని, నీకేది కావాలంటే అది కొనుక్కొచ్చిస్తాడు. కానీ మీ అన్నయ్య గురించి ఎప్పుడైనా ఆలోచించిన వాయ్? నీ పెళ్లికి 20 లక్షలు ఖర్చు అయినాయి, అందులో 10 లక్షలు అప్పే తెచ్చిండు. అవి కట్టడానికే మన జీతం మొత్తం అటే అయిపోతున్నాయి. పాపం మీ వదిన ఇప్పటి వరకు నాకు ఇది కావాలి అని అడగలేదే. ఇప్పుడంటే ఇట్లా మాట్లాడినావు కానీ మళ్ళీ ఒకసారి ఇట్లా మాట్లాడకు. సరే అమ్మా. సరే. ఏమండి, నాకు ఒక 2000 కావాలి, ఇవ్వండి. ఏంది, నా దగ్గర డబ్బులకి బ్లేం లేవు. ఇయ్యురా నాన్న, ఇయ్యు. దీని మేకప్లకి లిప్స్టిక్కి తగిలేస్తుంది. అత్తమ్మ, నేను మీతో మాట్లాడతలేను, మా ఆయనతో మాట్లాడుతున్నా. ఒక్కసారి చెప్తే అర్థమవుతలే డబ్బులు లేవని. ఇంకిక్కడ నిల్చొని ఉన్నావు, నోరు మూసుకొని పోయి చాయ్ చేసుకొని రాపో. నడు. అత్తమ్మ, ఇంకో చాయ్. ఇదిగోండి చాయ్. ఆగే, ఇగో ఈ డబ్బులు తీసుకోయే. అప్పుడు నేను మీద కోపడ్డానే, సారీ. చాయ్ ఇటు ఇవ్వండి, నేను వేరే చాయ్ పెట్టుకొస్తా. ఎందుకే, ఈ చాయ్కి ఏమైంది? ఇటు తాగుతా. ఈ చాయ్ వద్దండి, ఇంతకుముందు మీరు నా మీద కోపానికి వచ్చారు కదా, అందుకని దీనిలో నేను ఎలకల మందు కలుపుకొచ్చిన. కానీ మీరు నాకు డబ్బులు ఇచ్చారు కదా, మీకు వేరే స్పెషల్ చాయ్ తీసుకొస్తా. అత్తమ్మ, చాయ్. అత్తమ్మ, ఒక 2 రోజులు నేను మా ఇంటికి పోవాలనుకుంటున్నా. ఈ విషయం 2 రోజుల ముందు చెప్పవా? పెద్ద కోడలు పోతా అంటుంది. మరి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే? సరే, అది పోకపోతే నువ్వు పోదులే. సరే అత్తమ్మ. అక్క, బట్టల సదురుడు అయిపోయిందా? అయిందే, ఒక గంట తర్వాత మా ఇంటికి వెళ్తా. సరే అక్క, ఎంజాయ్ చేసిరా. సరేనే. అమ్మ, నేను మన ఇంటికి రావట్లేదే. అది మారాలు వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది, అందుకే నేను రావట్లేదు. అది అత్తమ్మ, తనని ఎవరైతే ఈ 2 నెలలు మంచిగా చూసుకుంటారో వాళ్ళకే తన బంగారం డబ్బులు అన్నీ ఇస్తానని చెప్పింది. అందుకే నేను రావట్లేదు. సరే, మరి ఉంటా. రమ్య, ఏంటక్క? నువ్వు మీ ఇంటికి వెళ్ళక బాగా రోజులు అవుతుంది కదా, నువ్వు ఇప్పుడు వెళ్ళు, నేను తర్వాత వెళ్తాను. ఏం పర్వాలేదక్క, నువ్వే వెళ్ళు. ఈ ఇంటి పని అంతా నేను చూసుకుంటేనే, నువ్వే వెళ్ళు. నువ్వు నీ సామాన్ చదువుకుని చక్కగా నువ్వు ఇంటికి పో.
పొద్దున పొద్దునే మన రాగచ్చినవేంది ఎట్లా మాట్లాడుతున్నావు? ఎక్కత కొరినామంటే మిడిసిలో నువ్వుకే తవతల. ఏమైంది? ఎందుకు కొడుతున్నావు పొద్దున్నే? నా ప్యాంటు జేబులో 7,000 పెట్టిన. 100-200 తీసుకుంటే పర్లేదు కానీ 7,000 తీసుకుంటావా? నేను తీయలే, నన్ను బదనం చేయకు చెప్తున్నా. మీ తమ్ముడు నిన్న ఫోన్ చేసిండు, వాడికి 7,000 అవసరం ఉందట. నువ్వు ఇట్లా దొంగతనం చేసినావు కదా, ఇంకా మీ ఇంట్లో ఏం అవసరం ఉన్నా నేను చెయ్యా. ఏవండి గా బ్లూ జీన్ ప్యాంట్లో పెట్టినాయి అవేనా? ఇప్పుడు ఇక్కడికి వచ్చిందా? ఏవండి పొద్దున్న లేచిన నుండి ఇంటి పని మొత్తం చేయాలి, బోళ్ళు దోమాలి, బట్టలు విండాలి, వంట చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత డబ్బులు తీసిన సంగతి గుర్తుంటుందా? డబ్బులు జాగ్రత్తగానే దాచిపెట్టిన. జాగ్రత్తగా ఎక్కడ పెట్టావు? మన బీరువాలోనే పెట్టానండి. సరే. మరి మా తమ్మునికి ఏం అవసరం పడ్డదటండి? ఆ డబ్బులు మీ తమ్మునికి ఏం అవసరం పడలే, ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందామని ప్లాన్ చేసిన. నేను ఇయ్యా మీరు ఆగండి, నేను ఇయ్యా.